నమస్తే వెల్కమ్ టు నవ ఎవరై ఛానల్. దిస్ ఈస్ మారుతినందన్. ఈరోజు ఈ వీడియోలో ఒక రెండు సరికొత్త ప్రొడక్ట్స్ మీ ముందుకు రావడం జరిగిందండి. టాటా రాలిస్ కంపెనీకి చెందినటువంటి ఒకటి నూతన హెర్బిసైడ్ ప్రోడక్ట్, అలాగే మరొకటి చూసినట్లయితే ఫంగిసైడ్. సో ముందుగా హెర్బిసైడ్ అనేటువంటి ఫెన్ఫ్లోర్ అనేటువంటి ప్రోడక్ట్ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరైతే వరి నాటు వేసిన రైతులు కావచ్చు, లేదా వెదజల్లే విధానం ద్వారా వరి సాగు చేసే రైతులు కావచ్చు, లేదా డ్రమ్ సీడ్ ద్వారా కావచ్చు, లేదా మిషన్ ద్వారా నాటు వేసేటువంటి రైతులకు కలుపు అనేది అతిపెద్ద సమస్య అండి. అందులో దాదాపుగా అన్ని రకాల కలుపు జాతులు మొలిచేటువంటి అవకాశం ఉంటుంది. లైక్ గడ్డి జాతి, తుంగ జాతి, వెడల్పాటి ఆకు జాతులు అనేవి ఉండడం జరుగుతుంది. సో వాటిని నిర్మూలించడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నికల్ కాంబినేషన్తోని మార్కెట్లోకి సరికొత్త ప్రోడక్ట్ రావడం జరిగింది. అదే ఫెన్ఫ్లోర్. అందులో ఉన్నటువంటి టెక్నికల్ కాంబినేషన్ చూసినట్లయితే ఫ్లోర్ ఫైరాక్సిఫెన్ బెంజాయిల్ 1.31% ప్లస్ తర్వాత పెనాక్సిలిన్ 2.1% ఓడి ఫామ్లో, ఆయిల్ డిస్పెషన్ ఫామ్ రూపంలో మరి మార్కెట్లోకి అందుబాటులో రావడం జరిగిందండి. ఇది వరిలో వచ్చేటువంటి ఇటు తుంగ జాతి కావచ్చు, తర్వాత గడ్డి జాతి, అలాగే వెడల్పాటి గడ్డి జాతులను నిర్మూలించడంలో సమర్థవంతంగా పనిచేసేటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్గా చెప్పవచ్చు. మీరు టెక్నికల్ చూస్తేనే తెలిసిపోతుంది. ఇది నార్మల్గా ఎప్పుడు మనం పిచికారీ చేసుకోవాలి అంటే, వరి పొలంలో కలుపు అనేది దాదాపు 3 నుంచి 5 ఆకు దశలో ఉన్నప్పుడు మాత్రమే మనం స్ప్రే చేసుకోవాలి. ఎంత మోతాదులో పిచికారీ చేసుకోవాలంటే, ఎకరానికి 500 ml చొప్పున మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అది 150 నుంచి 200 లీటర్ల నీటిలో కలుపుకొని పొలమంతా సమానంగా మనం కరెక్ట్గా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. సో స్ప్రే చేసుకునే ముందు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కనుక చూసినట్లయితే, పొలంలో నీరు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే నీరుంటే పొలంలో నీటిలో కలుపు దాగుంటుంది కాబట్టి దాని మీద మందు పడదు, పనిచేయకపోవడానికి అవకాశాలు ఎక్కువ. కాబట్టి నీరుని పూర్తిగా తీసివేసి మనం స్ప్రే చేసుకున్నట్లయితే 100% కలుపును నివారించడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, స్ప్రే చేసేటప్పుడు ఉదయం కానీ సాయంత్రం వేళలో గాలి వీచని సమయంలో స్ప్రే చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. అలాగే వాడేటప్పుడు ఫ్లాట్ ఫ్యాన్ నాజిల్ అని ఉంటుంది, అది మాత్రమే వాడండి. అప్పుడు 100% మనం కలుపును సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. అలాగే రైతులు తీసుకోవాల్సినటువంటి మరికొన్ని జాగ్రత్తలు ఏంటంటే, మనం స్ప్రే చేసిన తర్వాత దాదాపు 3 రోజుల వరకు నీళ్లు పెట్టకండి. తర్వాత మీరు యథావిధిగా 3 రోజుల తర్వాత నిండా నీళ్లు పెట్టేసి ఉంచేసుకోండి. అలాగే ఎరువుల విషయానికి వస్తే కూడా ఆఫ్టర్ 7 డేస్ మనం స్ప్రే చేసిన తర్వాత 7 డేస్ తర్వాత మీరు ఎరువులు అనేది యథావిధిగా మీరు చల్లుకోవచ్చు. అలాగే కలుపు చనిపోవడం అనేది దాదాపుగా మనకు 3 నుంచి 5 రోజుల్లో ఆకులు వంకర తీయడం కనిపిస్తుంది. పూర్తిగా దాదాపు 7 నుంచి 8 రోజులలో మనకు అన్ని రకాల కలుపు జాతులు చనిపోవడం చాలా స్పష్టంగా మనం చూడవచ్చు. సో ఇదండి ఈ ప్రోడక్ట్ సంబంధించి. మీరు ఖచ్చితంగా ఇది స్ప్రే చేసుకోండి, మంచి రిజల్ట్ చూడడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక ప్రోడక్ట్ చూసినట్లయితే మన టాటా రాలిస్ వాళ్ళది డోట్రీ అనేటువంటి ప్రోడక్ట్. ఇందులో 3 కాంబినేషన్స్ ఉండడం జరుగుతుందండి. 3 కాంబినేషన్లో రావడం జరిగింది. థైఫ్లూజమైడ్ 9%, తర్వాత డిఫెనోకొనజోల్ 6% ప్లస్ వాల్డమైసిన్ 3% ఎస్సీ ఫామ్లో ఇది మరి మార్కెట్లో అందుబాటులో ఉంది. ట్రయో అని చెప్పొచ్చు. 3 టెక్నికల్స్ ఇందులో ఉన్నవి. ఇది షీత్ బ్లైట్ను మన ప్రాథమిక దశలో మన పొలంలో గుర్తించిన వెంటనే ఇది పిచికారీ చేసుకోవాలి. ఇది ఎప్పుడు పిచికారీ చేసుకోవాలంటే, మనం వరి నాటు వేసిన తర్వాత 30 నుంచి 55 రోజుల్లో ఇది స్ప్రే చేసుకున్నట్లయితే, మన షీత్ బైటు మనకు లక్షణాలు కనబడినట్లయితే వెంటనే స్ప్రే చేసుకున్నట్లయితే మంచి నివారించడమే కాకుండా ప్రివెంటివ్గా అలాగే క్యూరేటివ్గా పనిచేసేటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్గా మనం చెప్పవచ్చు. ఇది ఎకరానికి మనం 400 ml చొప్పున మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదండి ఈ 2 ప్రోడక్ట్స్ చూస్తారు కదా, టాటా రాలికి సంబంధించి అధునాతన ప్రోడక్ట్స్ అయినటువంటి ఫెన్ఫ్లోర్, అదేమో హెర్బిసైడ్, అలాగే మన డోట్రీ అనేదేమో మన ఫంగిసైడ్. ఇవి దాదాపు వరి నాటు వేసిన తర్వాత 55 రోజుల లోపల ఈ 2 ప్రోడక్ట్స్ మనకు ఉపయోగపడేటివి కాబట్టి ప్రాథమిక దశలో ప్రత్యేకించి ఈ 2 ప్రోడక్ట్స్ను ఒకే వీడియోలో మీకు వివరించడం అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఫుల్ ప్లెడ్జ్ ఇన్ఫర్మేషన్ కోసం మీకు కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులకు సంబంధించిన నెంబర్ కూడా డిస్ప్లే మీద ఇవ్వడం జరుగుతుంది. దానికి కాంటాక్ట్ అయినట్లయితే మరింత సమాచారం మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి కాల్ చేసి మాట్లాడండి. ఇంకా పూర్తి సమాచారాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.